అక్టోబరు 19వ తేదీ పునీత ఐజక్ జోక్స్ మరియు 7 సహచరులు వేదసాక్షుల పండుగ. జోక్స్ గారు 17వ ఏట యేసు సభలో ప్రవేశించి ఒక గొప్ప క్రైస్తవ ధర్మ ప్రచారకుడిగా ఆయన జీవితాన్ని అంకితం చేశారు. ఈయన కెనడాకు వెళ్లి అక్కడ అమెరికా దేశస్థులకు సువార్తను బోధించారు. అక్కడి నుండి భయంకరమైన అడవులలో, వాగులలో, వంకలలో 800 మైళ్లు ప్రయాణించి ఖురాన్ మిషన్ను చేరుకున్నారు. అక్కడ అనేక విధమైన సేవలు మరియు దైవ సువార్తను వ్యాపింపచేశారు. వీరి వలన ఉత్తర అమెరికా ఖండం కొత్తగా కనుగొనబడింది. వీరు గిరిజన తెగల మధ్య ప్రచారకుడిగా, సేవకుడిగా పనిచేశారు. కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని ధైర్యముతో తన సువార్తను కొనసాగించారు. 1642లో ఆయనను ఐరక్వాయిస్ తెగవారు పట్టుకొని బంధించారు. అక్కడ వారిని తీవ్రమైన హింసలకు గురి చేశారు. వారి చేతవేళ్లను విరగగొట్టారు. అయినను వారు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. కొంతకాలం తర్వాత ఆయనను రక్షించి ఫ్రాన్స్ కు తీసుకెళ్లారు. కాని విశ్రాంతి తీసుకోకుండా ఆయన తిరిగి కెనడాకు వెళ్లి సువార్త ప్రచారం కొనసాగించారు. వీరు ఐరక్వాయిస్ తెగవారి చేతులలో వేదసాక్షి మరణం పొందారు. పునీత ఐజక్ జోక్స్ గారా